తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇండియన్ ఫిలాసఫీస్ రీడిస్కవర్డ్ అనే పుస్తకం రాశారు. ఏంటి రీడిస్కవరీ అంటే మళ్ళీ కొత్తగా తిరిగి మళ్ళీ కనుక్కోవటం కదా. మీరు ఏం కనుక్కున్నారు, ఆ పుస్తకం యొక్క సారాంశం ఏంటి, ఆ పుస్తకం ఎందుకు రాయాలనుకున్నారు? మీరు గమనిస్తే ఇండియన్ ఫిలాసఫీస్ అని పేరు పెట్టాం, ఇండియన్ రిలీజన్ అని పెట్టలేదు పేరు. రిలీజన్ అంటే ఫెయిత్, బిలీఫ్ దాని కింద వెళ్ళిపోతుంది. కానీ ఈ పార్ట్ ఆఫ్ ద మన సనాతన ధర్మంలో అంటే ఈ పుస్తకంలో ఇండియన్ ఫిలాసఫీస్ రీడిస్కవర్డ్ అన్నారు కదా, అంటే ఏంటి డిస్కవర్ చేశారు? రీడిస్కవరీ అంటే మనల్ని మనం రీడిస్కవర్ చేసుకోవాలి. ఏ విధంగా అయితే ప్రతి జనరేషన్లో ఇప్పుడు భగవద్గీత ఉన్నది అనుకోండి, లేకపోతే ఉపనిషత్తులు ఉన్నాయి. ఎందుకు అన్ని భాష్యాలు వచ్చినాయి? ఒకటి చాలదు, ఆది శంకరాచార్యులు రాశారు. ఆ తర్వాత అంతమంది దానికి ఎందుకు భాష్యం, దాని మీద ఆయన రాసిన భాష్యం మీద ఎందుకు వివరణ ఇచ్చుకుంటూ వచ్చారు. సంస్కృత పండితులు, వేదం చదువుకున్న వాళ్ళు, వాళ్ళకి సంబంధించిందే కానీ ఈ వేదాంతం మనది కాదు అని అంటుంటారు. సో మీరు ఈ వేదాంతం అందరిదా, అందరికా? వేదాంతం అంటే అది ఒక దర్శనం, దీని వెనకాల ఒక కాజ్ ఉంటుంది కదా. ఒక ఫినామినన్ తీసుకుంటే దాని వెనకాల ఒక కాజ్ ఉంటుంది. ఆ కాజ్ ఏమిటి, దాని తత్వం ఏంటి అని, ఆ కాజ్లో తత్వం ఏంటి అని తెలుసుకునేదే వేదాంతం. మీరు సనాతన ధర్మం అన్నారు కదా, ఏది సనాతన ధర్మము? అసలు ధర్మం, మన ధర్మం ఏంటి? కొన్ని బేసిక్ ఫౌండేషనల్ ప్రిన్సిపల్స్ కొన్ని ఉంటాయి. దాని నుంచి ఒక సూపర్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. ఆ ఎంటైర్ సూపర్ స్ట్రక్చర్నే మన సనాతన ధర్మం. ఆ తర్వాత లా అండ్ ఆర్డర్, ఇట్లాంటి ప్రిన్సిపల్స్ అన్నీ వచ్చి ఒక స్ట్రక్చర్ ఫామ్ అయినప్పుడు అది సనాతన ధర్మము. నమస్కారం. మనతో పాటు డాక్టర్ రాజీవ్ కూరపాటి ఉన్నారు. వారు అమెరికాలో ఉంటారు. వారు డాక్టరు అయినప్పటికీ కూడా డాక్టర్గా 20 ఏళ్ల పైనుంచి అమెరికాలో అద్భుతంగా సేవలు అందిస్తూ భారతదేశ మూలాలను మర్చిపోకుండా భారతీయమైన సంస్కృత భాషను నేర్చుకొని, తర్వాత భారతీయ తత్వశాస్త్రాన్ని తెలుసుకొని, ఇంకో పక్క మేనేజ్మెంట్ కోర్సు కూడా చదివి అనేక పుస్తకాలు రాశారు, చాలా పుస్తకాలు. అందులో రీసెంట్గా ఒక పుస్తకం త్వరలో అది ఆవిష్కరణ కానుంది. దాని పేరు ఇండియన్ ఫిలాసఫీస్ రీడిస్కవర్డ్ అనే పుస్తకము. ఇది చాలా పెద్ద పుస్తకము. ఢిల్లీ రూపా పబ్లికేషన్ వాళ్ళు, చాలా ప్రతిష్టాత్మకమైన పబ్లికేషను, వాళ్ళు ఆ పుస్తకాన్ని ప్రచురించారు. ప్రపంచం మొత్తానికి అతి తక్కువ రోజుల్లోనే ఆ పుస్తకం అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో డాక్టర్ గారిని అడిగి భారతీయమైన ఆలోచన విధానము, తత్వశాస్త్రము ఎంత గొప్పది, అలాగే మన వేదాలు, ఉపనిషత్తులు, దర్శనాలు, వీటి వల్ల ప్రయోజనం ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, చాట్ జీపీటీ వచ్చిన ఈ కాలంలో భారతీయమైన ప్రాచీన వాంగ్మయం యొక్క ప్రాముఖ్యత, అవసరం ఉందా లేదా, ఉంటే దాన్ని ఎలా మనం సద్వినియోగం చేసుకోవాలి, మనల్ని మనం ఎలా మలుచుకోవాలి, ఆ జ్ఞాన సారాన్ని మనం ఎలా తీసుకోవాలి, అలాగే మన దేశం యొక్క తత్వశాస్త్రానికి మిగతా ప్రపంచంలోని మిగతా దేశాల తత్వశాస్త్రానికి ఉన్న తేడా ఏమిటి, ఈ ప్రయాణాలు, ఈ ఫిలాసాఫికల్ ప్రయాణాన్ని ఆ పుస్తకం ముఖంగా డాక్టర్ గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం శర్మ గారు. మీతో చర్చించడం, ఈ విషయం మీద సంభాషించడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఇప్పుడు ఇండియన్ ఫిలాసఫీస్ రీడిస్కవర్డ్ అనే పుస్తకం రాశారు మీరు. ఏంటి రీడిస్కవరీ అంటే మళ్ళీ కొత్తగా తిరిగి మళ్ళీ కనుక్కోవటం కదా. మీరు ఏం కనుక్కున్నారు, ఆ పుస్తకం యొక్క సారాంశం ఏంటి, ఆ పుస్తకం ఎందుకు రాయాలనుకున్నారు? అసలు మీరు గమనిస్తే ఇండియన్ ఫిలాసఫీస్ అని పేరు పెట్టాం, ఇండియన్ రిలీజన్ అని పెట్టలేదు పేరు. అవును. రిలీజన్ అంటే ఫెయిత్, బిలీఫ్ దాని కింద వెళ్ళిపోతుంది చాలా మటుకు. కానీ ఈ పార్ట్ ఆఫ్ ద మన సనాతన ధర్మంలో చాలా భాగాలు ఉన్నాయి. సనాతన ధర్మంలో ఒక అంశం ఏంటంటే ఫిలాసఫీ, అంటే దర్శనములు. ఫిలాసఫీ ఇంగ్లీష్లో, దాన్నే సంస్కృతంలో దర్శనం అంటారు. దర్శనం అంటే దృశ్యతే ఇది దర్శనం, చూసేది. మనం ఏ లెన్స్తో, ఏ దృష్టికోణంతో ఒక సమస్యని కానీ ఒక టాపిక్ని కానీ చూస్తున్నామో అది దర్శనం అవుతుంది. అందుకే సినిమా తీసేవాడిని దర్శకుడు అంటారు. ఏం చేస్తాడు దర్శకుడు? మనకి చూపిస్తాడు. ఏం చూపిస్తాడు? తెర మీద ఒక మాయను చూపిస్తాడు. సో అందుకని దర్శకుడు అయ్యాడు ఆయన. అట్లానే దర్శనము అనేది మన ఇండియన్ ఫిలాసఫీ. సో నేను మన సనాతన ధర్మంలో ఉన్న రిలీజియన్, బిలీఫ్, ఫెయిత్ని కాసేపు పక్కన పెట్టి మన దాంట్లో ఉన్న రీజన్, లాజిక్, ఎపిస్టమాలజీ, ఆంటాలజీ, ఇవన్నీ గ్రీక్ ఫిలాసఫీకి సంబంధించిన ఇంగ్లీష్ పదాలు. అవన్నీ మన దాంట్లో కూడా ఉన్నాయి.
మన దాంట్లో గ్రీక్ ఫిలాసఫీ మనం కాలేజీల్లో చదివేది, స్కూళ్ళల్లో పుస్తకాల్లో చదివే ఫిలాసఫీ అంతా, అకాడమిక్ ఫిలాసఫీ అంతా గ్రీక్ ఫిలాసఫీ నుంచి వచ్చింది. ఇప్పుడు ఈరోజు మనం చదువుతున్నాం. ఇప్పుడు మన భారతీయులు కూడా ప్రపంచం అంతా మీరు ఎవరినన్నా అడగండి ఫిలాసఫీ గురించి, సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్, ఆ తర్వాత 15-16 శతాబ్దాలకి మనం జంప్ చేస్తే అక్కడికి వచ్చేది ఫ్రాన్సిస్ బేకన్, రెనే డెకార్ట్, ఇమాన్యుయల్ కాంట్, ఇట్లాంటి హేగల్, ఇట్లాంటి పేర్లన్నీ, స్పినోజా, ఇట్లాంటి పేర్లన్నీ మనకు గుర్తుంటాయి. కానీ మన వాళ్ళ అడగండి మనం ఇండియన్ ఫిలాసఫీ గురించి ఏం తెలుసో, కణాదుడు, జైమిని, పతంజలి, పాణిని వ్యాకరణం, ఇట్లాంటివన్నీ ఎవరికి చాలా మందికి తెలియదు. అందులో మన ఫిలాసఫర్స్ మన ఫిలాసఫీ గురించి ఏం చెప్పారు, మనకి రీజన్, లాజిక్, ఎపిస్టమాలజీ, ఆంటాలజీ ఇట్లాంటివి మనకు కూడా ఉన్నాయా అనేది నేను బయటికి తేవాలని ఇండియన్ ఫిలాసఫీస్ రీడిస్కవర్డ్. ఇది యూజువల్గా ఎలా ఉండేదంటే ఇప్పటిదాకా కొన్ని సర్కిల్స్లోనే చదువుకునేవాళ్ళు. అది కూడా ఇప్పుడు వేదాంతమే మెయిన్ ఫిలాసఫీ అయిపోయింది మనకి. ఇప్పుడు ఒకప్పుడు న్యాయ, వైశేషిక, సాంఖ్య, యోగ, పూర్వమీమాంస ఇట్లాంటివన్నీ ఉండేవి మనకి. అవన్నిటికంటే వేదాంతమే మోస్ట్ లివింగ్ ఫిలాసఫీ అయిపోయింది మనకి. ఈ వేదాంతులు మట్టుకే వీటిని చదువుతున్నారు. నేనేం చెప్తున్నానంటే ఇది ప్రతి వాళ్ళకి అందాలి, అందరికీ చేరాలి. ఎందుకంటే ఎవరి దగ్గర ఉండిపోయి ఈ ఫిలాసఫీ అది వేరే వాళ్ళకి చేరకుండా ఉంటే మనం లూజ్ అయిపోతాం. ఇప్పుడు మన భారతీయమైన జ్ఞానాన్ని మనం దూరం అవుతాం. మన భారతీయ జ్ఞానాన్ని భారతీయులకే కాదు ప్రపంచం అంతా అందాలి. ఈ ఫిలాసఫీ అకాడమిక్ ఫిలాసఫీ, గ్లోబల్ ఫిలాసాఫికల్ క్యానన్ అంటారు. అంటే ఆ ఫిలాసాఫికల్ టెక్స్ట్ బుక్స్లో ఏదైతే పెట్టారో ఈ సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ వీళ్ళ గురించి, అట్లానే మన వాళ్ళు చెప్పిన ఫిలాసఫీ కూడా అందులో ఇంక్లూడ్ చేయాలి. అట్లీస్ట్ యాజ్ అన్ ఎలెక్టివ్ ఇంక్లూడ్ చేయాలి అనేది నా గోల్ అనమాట. దీని నుంచి అంటే ఈ పుస్తకంలో ఇండియన్ ఫిలాసఫీస్ రీడిస్కవర్డ్ అన్నారు కదా, అంటే ఏంటి డిస్కవర్ చేశారు మీరు? రీడిస్కవరీ అంటే నేనేం చేశానంటే ఈ ఫిలాసఫీ, నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను డాక్టర్ని కదా, ఎంఏ సంస్కృతం చేశాను హిందూ యూనివర్సిటీ ఆఫ్ అమెరికా అని, నేను అమెరికాలో ఉంటాం కాబట్టి అక్కడ ఎంఏ చేసినప్పుడు ఈ ఫిలాసఫీస్ అన్నీ చెప్పుకుంటూ వచ్చారనమాట. వాటి నుంచి నేనేం చేశానంటే మనకి అర్థమయ్యే భాషలో, ఈ జనరేషన్కి అర్థమయ్యే భాషలో వాటిని బయటికి తీసి ఆ అర్థమయ్యే భాషలో పెట్టి వాళ్ళకి ఈజీగా, సో దట్ దే కెన్ రిలేట్ టు ఇట్ వెరీ ఈజీలీ అండ్ క్విక్లీ, దానికి అర్థమయ్యే భాషలో పెట్టాను కాబట్టి దాన్ని రీడిస్కవర్డ్. ఎందుకంటే ఒకప్పుడు మనకు ఆల్రెడీ రీటోల్డ్ అనాలి, రీడిస్కవరీ అని కూడా అనొచ్చు. ఎందుకంటే పోయింది, మనకి మర్చిపోయాం మనల్ని మనం రీడిస్కవర్ చేసుకోవాలి. ఏ విధంగా అయితే ప్రతి జనరేషన్లో ఇప్పుడు భగవద్గీత ఉన్నది అనుకోండి, లేకపోతే ఉపనిషత్తులు ఉన్నాయి, ఎందుకు అన్ని భాష్యాలు వచ్చినాయి? ఒకటి చాలదు. ఇప్పుడు ఎవరో ఋషులు రాశారు, ఆదిశంకరాచార్యులు రాశారు, ఆ తర్వాత అంతమంది దానికి ఎందుకు భాష్యం, దాని మీద ఆయన రాసిన భాష్యం మీద ఎందుకు వివరణ ఇచ్చుకుంటూ వచ్చారు. ఆ జనరేషన్ వాళ్ళకి అది మళ్ళీ రీడిస్కవర్ అవ్వాలి, మళ్ళీ రీటెల్లింగ్ జరగాలి. అంటే కాలంలో నిలబడాలి. ఆ భాషకి, ఆ పర్టికులర్ జనరేషన్కి అర్థమయ్యే భాషలో చెప్తే కానీ మళ్ళీ అది కంటిన్యూ అవ్వదు. లేకపోతే అది అక్కడితో ఆగిపోతుంది, మనం దాన్ని కంటిన్యూ. మీరు చెప్పినట్టుగా ఈ రీడిస్కవర్డ్ అంటే రీటోల్డ్, మన భారతీయమైన ఆలోచన విధానము, మన తత్వశాస్త్రము, మన వేదాంతము ఇవే కదా చెప్తుంది. మామూలుగా ఆత్రేయ ఒక మాట అంటాడు, తెలిసేట్టు చెప్పితే సిద్ధాంతం, తెలియకపోతే వేదాంతం అంటాడు కదా. వేదాంతం మనకు అర్థం కాదా అందరికీ? అదే మరి దాన్ని ఎలా చూడాలి? వేదాంతం అని ఏదో కొంత పండితులు, సంస్కృత పండితులు, వేదం చదువుకున్న వాళ్ళు, వాళ్ళకి సంబంధించిందే కానీ ఈ వేదాంతం మనది కాదు అని అంటుంటారు. సో మీరు ఈ వేదాంతం అందరిదా? అందరికా? వేదాంతం అంటే అది ఒక దర్శనం. మనం ఏమనుకుంటామంటే ఇండియన్ ఫిలాసఫీస్, అసలు ఫిలాసఫీ ఎందుకు ముఖ్యమో చెప్తాను వేదాంతంలోకి వెళ్లే ముందు. అసలు ఎందుకండి సైన్స్ ఇంత అడ్వాన్స్ అయినప్పుడు మీరు ఫిలాసఫీ అని కొట్టుకుంటారు, ఇప్పుడు దానివల్ల ఉపయోగం ఏముంది అని అడుగుతారు. ప్రతి సైన్సెస్కి ఫౌండేషన్ ఫిలాసఫీ. ఇప్పుడు వెస్టర్న్ సైన్స్ తీసుకుంటే దానికి ఫౌండేషన్ వెస్టర్న్ ఫిలాసఫీ. దాని నుంచే వీళ్ళు ప్రిన్సిపల్స్ తీసుకుంటారనమాట, తీసుకొని సైన్స్ని డెవలప్ చేస్తారు. ఫౌండేషన్ ఆఫ్ ఫిలాసఫీ అయితే ప్రాక్టికల్ అప్లికేషన్ సైన్స్ అవుతుంది. సో మన భారతదేశ పరంగా ఎలా చూడాలి దాన్ని? మన భారతదేశంలో వేదాంతం అనేది తత్వదర్శనం.
కదా. తత్వం అంటే మనలో ఎస్సెన్స్ ఏంటి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఉపనిషత్తుల్లో ఒక వాక్యం ఉంది. ఇప్పుడు చూడండి, ఇది మన ప్రపంచాన్ని అంతా చూస్తుంటే అది ఒక ఫినామినన్ కదా. ఏదైనా సరే మీరు ఒక 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 వాటర్ బాటిల్ తీసుకుంటే ఇది ఒక ప్రోడక్ట్, దీని వెనకాల ఒక కాజ్ ఉంటుంది కదా. ఒక ఫినామినన్ తీసుకుంటే దాని వెనకాల ఒక కాజ్ ఉంటుంది. ఆ కాజ్ ఏమిటి, దానికి తత్వం ఏంటి అనే, ఆ కాజులో తత్వం ఏంటి అని తెలుసుకునేదే వేదాంతం. అంటే హేతువు దానికి తర్కము. అలా తెలుసుకుని, అందుకే ఆ వేదాంతం మీకు అర్థం అవ్వాలంటే శాస్త్రీయ పద్ధతిలో చదివే వాళ్ళకి ఈ న్యాయ వైశేషిక అంటే ఆ రెండు కలిపి, ఆ రెండు దర్శనాలను కలిపి తర్కం అంటారు. వ్యాకరణం అని ఉంటుంది అంటే గ్రామరు, ఆ తర్వాత మీమాంస. ఇవి తెలిస్తే తప్ప ఇది అర్థం అవ్వదు అని చెప్పి ఆ శాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునే వాళ్ళకి అదొక ప్రాసెస్ అనమాట. సో ఈ దర్శనాలు ముందు తెలుసుకొని తర్వాత వేదాంతంలోకి ఎంటర్ అవ్వాయా నువ్వు, అప్పుడుగా నీకు అర్థం అవ్వదు. ఎందుకంటే ఆ భాష అదంతా తెలియాలి, వ్యాకరణం రావాలి, తర్కం తెలియాలి. తర్కం తెలియాలంటే నీకు న్యాయ వైశేషిక, న్యాయము నయతీతి న్యాయ అంటే మనల్ని ముందుకు తీసుకెళ్లేది. అందుకే నేత్రం అన్నారు. నయతి నేత్రం మనల్ని ముందుకు తీసుకెళ్తుంది, అందుకే నేత్రము అన్నారు దానికి పేరు. అట్లానే వైశేషికము, వైశేషికం అంటే విశేషస్య భావ, అంటే ప్రతి దాన్ని విశేషంగా. అటామిజం అంటారు, ఒక యాటమ్ అణువు అని అంటాం కదా, పరమాణువు అంటాం కదా. సో దాని గురించి మన వాళ్ళు 2500 ఏళ్ల క్రితం మాట్లాడారు. ఏది మైక్రోస్కోప్ ఏమీ లేనప్పుడు. నేనేదో అప్పుడు వాళ్ళు గొప్పవాళ్ళు కాబట్టి మనం ఇప్పుడు గొప్ప, మా తాత నేతులు దాయితే మేము అనే సామెత ఉంది కదా ఒకటి, అలాగా నేను చెప్పట్లేదు. మనం దాన్ని రీడిస్కవర్ చేయాలి. వాళ్ళు ఏం చెప్పారు దాన్ని మనం అడ్వాన్స్ చేయాలి, దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఆ ఫౌండేషన్స్ ఏందని మనం తెలుసుకోవాలి. తెలుసుకొని మన లైఫ్లో ఇవి ఎలా ఉపయోగపడతాయి, మన శాస్త్రాల్లో ఎలా ఫర్ ఎగ్జాంపుల్ ఆయుర్వేదం ఉంది. ఆయుర్వేదానికి ఇవన్నీ ఫౌండేషన్స్, కర్మ సిద్ధాంతం, వేదాంతము, ఇట్లాంటివన్నీ ఫౌండేషనల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆయుర్వేద. సంగీతం కూడా అక్కడి నుంచి వచ్చింది కదా. సంగీతం కూడా వేదంలోంచి వచ్చిందని చెప్తారు మామూలుగా. సో వరల్డ్ ఫిలాసఫీస్ మైనస్ ఇండియన్ ఫిలాసఫీస్ అన్నారు కదా, ఏంటి దాని అర్థం? వరల్డ్ ఫిలాసఫీస్లో మనం ఇండియన్ ఫిలాసఫీలు చదవం, చెప్పరు. ఎందుకంటే మనకే తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకే తెలియదు, వాళ్ళకి తెలియదు. మనకి తెలిసిన వాళ్ళంతా సంస్కృతంలో చదువుకుంటారు. ఆ సంస్కృత భాషను ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసేవాళ్ళు, సరిగ్గా చేసేవాళ్ళు తక్కువైపోయారు. నేను ఆ వాయిడ్ని ఫిల్ చేయడానికి ఈ పుస్తకం రాశాను అన్నమాట. సో వరల్డ్ ఫిలాసఫీస్ మైనస్ ఇండియన్ ఫిలాసఫీస్ని తీసి వరల్డ్ ఫిలాసఫీస్ ప్లస్ ఇండియన్ ఫిలాసఫీస్ అని పెట్టాలనేది దీంట్లో ఉన్న గోల్ అనమాట. సో వరల్డ్ ఫిలాసఫీస్ చదువుతూ ఇండియన్ ఫిలాసఫీ వరల్డ్ ఫిలాసఫీలో యాడ్ చేసి దిస్ ఈజ్ ఆల్సో వ్యాలిడ్ ఫిలాసఫీ అనేది చూసుకోవాలి. సో ఇప్పుడు మేము వేదాంతం గురించి అడిగారు. వేదాంతం అంటే వేదానికి అంతం కదా. సో వేదంలో అంతిమ భాగం వేదాంతం. అందులో ఈ ఫిలాసఫీ అంతా హైయెస్ట్ లెవెల్ అనే. హైయెస్ట్ లెవెల్ అంటే కొంతమంది ఒప్పుకోరు, మీమాంసకులు ఒప్పుకోరు. డెప్త్ అని అంటే నేను ఒక ఫినామినన్కి ఒక కాజ్ ఉంటుందని చెప్పా కదా, ఆ కాజ్ ఎతికే పద్ధతి అంతా వేదాంతంలో మనకి మన ఋషులు చెప్పి పెట్టున్నారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ తైత్రీయ ఉపనిషత్తు అని ఉన్నది. ఉపనిషత్తు అంటే ఏంటి కదా, ఉపనిషత్, షదులు అనే వాక్యం నుంచి వచ్చింది. ఉప అంటే సమీపే, నీ అంటే నిశ్చయంగా, షదులు అనేది విసరణ గతి అవసాదనేషు అని దానికంతా వివరణ ఇచ్చున్నారు. అంటే ఏదైతే తెలిస్తే మీ బాండేజ్ వీక్ అయిపోయి మీరు లిబరేషన్, మీరు ఫ్రీ అయిపోతారు. ఇప్పుడు ప్రతి మనిషి దేనికి కోరుకుంటాడు? ఫ్రీడమ్, ఆనందంగా ఉండాలని కోరుకుంటాడు. ఆనందంగా ఉండాలని కోరుకుంటాడు. ఆనందంగా ఉండాలి, ఫ్రీగా ఉండాలి, ఫ్రీడమ్ ఉండాలి నాకని, స్వేచ్ఛ ఆనందం కావాలి కదా. సో దానికి ఎలాగా, ఏం తెలిస్తే, ఏ జ్ఞానము ఆర్ ఏ నాలెడ్జ్ నీకు వస్తే నీకున్న బంధాలు తొలగి నీకు ఆత్యంతిక దుఃఖ నివృత్తి సుఖప్రాప్తి అంటారు. అంటే సుఖప్రాప్తి మీరు అన్నదే సంస్కృతంలో చెప్తున్నా. సుఖప్రాప్తి ఎలా కలుగుతుందో ఆత్యంతిక దుఃఖ నివృత్తి అంటే దుఃఖము వన్స్ ఫర్ ఆల్, టెంపరీగా కాదు, వన్స్ ఫర్ ఆల్ ఎలా పోతుందో పూర్తిగా దుఃఖం పోగొట్టుకోవడానికి అది మనకి ఇచ్చేదే వేదాంత శాస్త్రం. దానికి ఎలాగా, ఇందాక కాజ్ అని చెప్పా కదా, మనం ఎక్కడి నుంచి వస్తున్నాం, అసలు ఈ ప్రపంచం ఎక్కడి నుంచి పుట్టింది, ఎక్కడి నుంచి వస్తున్నాం, ఎక్కడికి వెళ్ళిపోతాం. దీనికి సంస్కృతంలో తైత్రీయ ఉపనిషత్తులో యతోవా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంతి అభిసం విశంతి తద్ విజిజ్ఞాసస్వ తద్ బ్రహ్మేతి అని చెప్పున్నారు. దీని అర్థమైందంటే, ఇది సంస్కృతం మనకి తెలియదు కాబట్టి ఇదేదో చాలా శబ్దజాలం మహారణ్యం చిత్తభ్రమణ కారణం అన్నారు.
అంటే ఈ శబ్దజాలం అంతా చిత్త భ్రమణం కలిగిస్తుందట మనకి. గందరగోళం చేసి అర్థం కాని భాష మాట్లాడుతున్నాడు. అర్థం కాని భాష మాట్లాడుతున్నాడు వీడని. మాకు సంస్కృతం నేర్పించిన గురువు ఒక ఆయన చెప్తుంటారు, మనకి ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ అని చెప్తాం కదా, అది ఏం లేదా లే నా రాజా అని ఉంది కదా, అదే దాని అర్థం. అది లెమ్మంటున్నాడు. రాజా అంటే భగవంతుడిని నువ్వు రాజులాగా తీసుకుంటే ఉత్తిష్ట లే గోవింద గరుడధ్వజ నా రాజా, నువ్వు లేవా, నువ్వు పొద్దునైంది అని చెప్పడం అదేనయా. నువ్వు అదేదో సంస్కృతం లేపితే అదేదో చాలా గొప్పది అనుకుంటావు. కాదు, మనుషుల్ని లేపేవాడు దేవుడైతే ఆయన కూడా లెమ్మంటున్నాడు. ఆయన లెమ్మనాడు అనేది ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అన్నారు కదా. అంటే ఉపాసకులకి ఉపయోగపడడానికి పరబ్రహ్మము దేనికి రూపం లేదో దానికి మనం రూపం ఇచ్చామయ్యా. మనం ఉపాసకుల కోసం ఒక రూపాన్ని మనం ఇచ్చి ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన మనం చేశాము అని చెప్పారనమాట. సో ఇందాక చెప్పిన ఉపనిషత్తు దానికి వచ్చేస్తే యతోవా ఎక్కడి నుంచి, ఇమాని భూతాని, ఈ భూతాల అంటే ఈ ఫినామినన్ ఇమాని భూతాని, యతోవా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి, పుట్టినవి ఎలా నడుస్తున్నాయో, ఏన జాతాని జీవంతి యత్ప్రయంతి అభిసంవిశంతి, అయిపోయిన తర్వాత ఎందులోకి లీనం అయిపోతున్నాయో, యతోవా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ప్రయంతి అభిసంవిశంతి తద్ విజిజ్ఞాసస్వ, అది తెలుసుకో. ఎందులో నుంచి వస్తున్నాయో, దేనివల్ల సస్టైన్ అవుతున్నాయో, ఎందులోకి వెళ్ళిపోతున్నాయో అది పరబ్రహ్మము అని. సృష్టి స్థితి లయ అది. కానీ ఉపనిషత్తుల్లో పురాణాల్లో ఉన్నట్టుగా వాంగ్మయం ఉండదు. ఉపనిషత్తుల్లో ఎట్లా ఉంటుందంటే ఇట్లాగా న్యూటర్ జెండర్లో ఉంటుంది అంతా. దానికి మొగ ఆడ, దేవత, దేవుడు, వాళ్ళిద్దరికి పెళ్ళి, ఇదంతా ఉండదన్నమాట. సో ఉపనిషత్తుల్లో అంతా ఇట్లాగా కంప్లీట్ కోర్ ఫిలాసఫీ, కోర్ డెప్త్కి వెళ్ళిపోయి ఉంటుంది. సో దీనివల్ల వచ్చిన ప్రాబ్లం ఒకటి ఉన్నది. ఇప్పుడు ఇది పొయిటిక్గా ఉంది కదా. సో నేనేం చెప్పాను, దేని నుంచి పుడుతున్నాయో, దేని నుంచి సస్టైన్ అవుతుందో అందులో దేంట్లోకి వెళ్ళిపోతున్నాయో. ఇప్పుడు నేనేం చెప్పొచ్చు, ఇప్పుడు నేను నిద్రపోతున్నాను, నిద్రపోయినప్పుడు నాకు కళ వస్తుంది. ఆ కళలో నేను ఒక ప్రపంచాన్ని సృష్టిస్తున్నాను, అందులో జీవాలు ఉన్నాయి. యతోవా ఇమాని భూతాని జాయంతే, నా కళలో నేనే ఒక ప్రపంచాన్ని సృష్టిస్తున్నాను. ఏన జాతాని జీవంతి, వాటిని నేనే సస్టైన్ చేస్తున్నాను. నిద్ర లేవగానే మళ్ళీ నా కళ్ళలోంచి వెళ్ళిపోతాయి, నాలో లీనమైపోతాయి. ఏన జాతాని జీవంతి యత్ప్రయంతి అభిసంవిశంతి, అందులోని లీనమైపోతున్నాయి. సో పరమాత్మ అలా ఉండొచ్చు కదా. అంటే పరమాత్మ మాయ ద్వారా ఒక సృష్టిని చేసి, మాయ ద్వారా దాన్ని నడిపించి, మాయ ద్వారా దాన్ని తనలో లీనం చేసేసుకొని ఇదంతా మాయా అనేది ఒక వాదం. ఈ ప్రపంచము, ఆ భగవంతుడు, ఆ పరబ్రహ్మము ఏదైతే ఉన్నదో ఆ రెండు విడివిడి కాదు, అందులో నుంచి వచ్చి అందులోకి వెళ్ళిపోతుంది. ఏదైతే ప్రొజెక్టర్లోంచి సినిమాకి వచ్చి ప్రొజెక్టర్ ఆగిపోగానే వెళ్ళిపోతుంది, అక్కడేం లేదు, సినిమానే మాయ, అదంతా వెళ్ళిపోతుంది. అదొక పరమాత్మలో కలవటం, అదొక వాదన. దీన్ని వీళ్ళు అద్వైతవాదం అన్నారు. అంటే రెండు లేవు ఒకటి. ఇంకొకళ్ళు ఏమన్నారంటే లేదు లేదయా, నువ్వు అలా ఎలా చెప్తావు, కళ్ళ ముందు మనకు కనపడుతుంది. యతోవా ఇమాని భూతాని జాయంతే, ఆ భగవంతుడు ఈ ప్రపంచాన్ని సృష్టిస్తున్నాడు. ఎట్లాగా, ఒక కుమ్మరి కుండని సృష్టించినట్టు. కుండ వేరు, కుమ్మరి వేరు, రెండు ఒకటి కాదు, ద్వైతం. కుండని సృష్టిస్తున్నాడు, కుండని సస్టైన్ చేస్తున్నాడు, దాని లైఫ్ అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ మట్టిలాగా కలిపేసి ఇంకో కుండ తయారు చేస్తున్నాడు. సో ఆ కుండ వేరే, భగవంతుడు వేరే, సృష్టికర్త వేరు, సృష్టి వేరే, సృష్టి వేరే, సృష్టికర్త వేరే, వస్తువు. సో అది ఇంకొక వాదమైంది. ఇంకొకళ్ళు ఏమంటారంటే అలా కాదు, ఆ భగవంతుడి ఒక అంగమే ఈ ప్రపంచము, ఆ భగవంతుడు సృష్టి, కానీ అది ఆయనలోనే ఉంది, అందులోనే కలిసిపోతుంది, అందులోనే సస్టైన్ అయిపోతుంది. ఇది విశిష్టాద్వైతులు చెప్పారు. అదే ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతం. కానీ నేను ఒకటే ఉపనిషత్తు మంత్రాన్ని పట్టుకొని 3 వాదనలు చెప్పాను చూడండి. 3 వాళ్ళ వాదనల్ని సపోర్ట్ చేసుకోవడానికి తర్కము అంటే న్యాయ వైశేషికము, మీమాంసలో నుంచి కొన్ని, వేదంలో నుంచి కొన్ని, మీమాంస అంటే పూర్వమీమాంస, అందులోంచి వేదంలో నుంచి కొన్ని
స్టేట్మెంట్స్ తీసుకొని వ్యాకరణం ఉపయోగించి తత్వమసి అని ఉన్నది ఉపనిషద్ వాక్యం. తత్వం అసి అంటే అది నువ్వే అవుతున్నావు. ఏది? ఆ పరబ్రహ్మ తత్వమే. ఇప్పుడు ఏదైతే ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫార్మర్లో ఉండే ఎలక్ట్రిసిటీ, బల్బులో ఉండే ఎలక్ట్రిసిటీ ఒకటే అయినట్టుగా అది నువ్వే, రెండు వేరు కాదు. అదే ఎలక్ట్రిసిటీ ఇక్కడికి వస్తుంది అంతే. అది పెద్దది, చిన్నది వస్తుంది. తత్వమసి అన్నారు. కానీ ద్వైతులు ఏమన్నారంటే తత్వమసి కాదయా, అతత్వమసి అని చదవాలి నువ్వు. అది వ్యాకరణంలో నువ్వు చేస్తున్న లోపము. సో నువ్వు సరిగ్గా చదవట్లేదు దాన్ని, అందుకని వ్యాకరణం చదవమంటారు. ఎందుకంటే నువ్వు వ్యాకరణం చదవకపోతే అక్కడున్న పదాలని నువ్వు తప్పుడుగా ఇంటర్ప్రిట్ చేస్తున్నావు, మేము కరెక్ట్గా చేస్తున్నాం చూడు, చెప్తాను మేము ఎలా చేయాలో అని చెప్తారన్నమాట. సో మీరు ఒక వేదాంతంలోనే ఎన్ని దర్శనాలు వచ్చేసినాయి చూడండి, ఒక వేదాంత దర్శనంలోనే ఎన్ని వాదాలు వచ్చేసినాయి చూడండి. ఈ వాదం ప్రకారం ఒకే స్టేట్మెంట్ డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ అలా వచ్చేసినాయి. అంటే దాని యొక్క మూటిక సారాంశం ఏంటి? మూడిటి సారాంశం ఏంటంటే ఇప్పుడు తత్వం తెలుసుకోవాలి, నా ఇంట్రెస్ట్ అది. అంటే ప్రతి వాళ్ళకి కాదు, ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి తత్వం తెలుసుకోవాలి. కానీ ఇది ఎలాగా తెలుసుకోవడం? మూడు చెప్తున్నారు, ముగ్గురు మూడు రకాలుగా చెప్తున్నారు. ఏం తెలుసుకునేది? సో అది నేను ఆన్సర్ చెప్పను, ఎందుకంటే అది ఏంటంటే అనుభూతి నుంచి కొంత వస్తుంది. అంటే చదివేదాని నుంచి, ఇప్పుడు నేను చెప్పింది కాన్సెప్ట్ థియరీ, కానీ అనుభూతి నుంచి మీకు అర్థం అవ్వచ్చు. నాకు అనుభూతి చెందుతున్నాను నేను, ఆ ఏదైతే నన్ను సృష్టించిందో ఆ రెండు వేరు కాదు అని నాకు అర్థం అవుతోంది. అది నేను మాటల్లో చెప్పలేను, అనుభూతి మాత్రమే. ఉపదేశాత్ అయం వాద జ్ఞాతే ద్వైతం న విద్యతే అన్నారు. ఉపదేశం కోసం ఈ ద్వైత మాటలు, నేను నువ్వు, ఒక గురువు ఒక శిష్యుడు అనే భేదం వస్తోంది. క్షేత్రము క్షేత్రజ్ఞుడు అని రెండు భేదం వస్తోంది, కానీ చివరికి ఒకటే. ఇది క్షేత్రజ్ఞయోర్ విభాగ అని విభాగం చేసి చెప్తున్నాడు, కానీ రెండు ఒకటేనాయా? గుణకర్మ విభాగాలు అన్నారు కదా. గుణకర్మ విభాగాలు అది వేరే. అంటే మనుషుల్లో ఉన్న గుణము కర్మము. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్, అది కాదు. గుణకర్మ విభాగశః అంటే నేను సృష్టించాను, ఆ సృష్టి ఎలాగా, ఈ చాతుర్వర్ణ్యం మయా సృష్టం, అది భగవద్గీతలో చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యకర్తారం అవ్యయం అని అట్లా చెప్పుకుంటూ వెళ్ళాడు. అంటే 4 వర్ణాలు, చాతుర్వర్ణ్యం మయా సృష్టం, నేను సృష్టించాను. ఎట్లా సృష్టించాను? గుణకర్మ విభాగశః, వాళ్ళ గుణములు వాళ్ళు చేసే కర్మల్ని బట్టి నేను సృష్టించాను, అంతేగాని వాళ్ళ పుట్టుక బట్టి కాదు. కులాలు లేవు, గుణాలు ఉన్నాయి. కానీ వేరే వేరే గుణాలు. ఒకడికి చదువు మీద ఇంట్రెస్ట్, స్కాలర్షిప్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, వాడికి ఆ స్కాలర్షిప్లో వెళ్ళాడు, వాడు బ్రాహ్మణుడు అయ్యాడు. ఇంకొకడికి బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, వాడు వైశ్యుడు అయ్యాడు. ఇంకొకడు క్షతాత్రాయతే ఇది క్షత్రియ, అంటే క్షతగాత్రులు అంటాం కదా, అంటే ఆపదలో ఉన్న వాళ్ళని రక్షించడం వాడికి ఇంట్రెస్ట్, వాడు క్షత్రియుడు అయ్యాడు. సో ఇట్లాగా ఇంకొకడికి సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్, సో వాడు ఇంకొక వర్ణంలోకి వచ్చాడు. ఇట్లా చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశః, వాడి గుణంతో వాడి కర్మతో నేను సృష్టించానయా అని చెప్పుకుంటూ వచ్చాడు. అంటే మన భారతీయమైన తత్వశాస్త్రాల్లో అనేక తత్వాలు చెప్పినట్టుగా ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము అనేక ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా మనిషి అనేవాడు ఏం కోరుకుంటాడు? మీరు ఇందాక చెప్పినట్టుగా ఆనందంగా ఉండాలని కోరుకుంటాడు, స్వేచ్ఛగా తను నచ్చినట్టుగా జీవించాలనుకుంటాడు. వీటికి మన దగ్గర సమాధానాలు ఏమున్నాయి? ప్రతి దర్శనంలో, నేను ఇప్పుడు ఇండియన్ ఫిలాసఫీస్ అని మొదలుపెట్టాను కదా, సో ఇండియన్ ఫిలాసఫీస్లో మెయిన్ ఫిలాసఫీస్ ఏంటంటే 6 షడ్ దర్శనాలు అంటారు. షడ్ దర్శనాలు అంటే న్యాయము, వైశేషికము, సాంఖ్యము, యోగము, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస. ప్రతి దానికి ఒక గోల్ ఉంటుంది. ప్రతి దానికి గోలు ఇన్ఫ్యాక్ట్ ఒకటే, ఏంటంటే నేను చెప్పిన సుఖప్రాప్తి. ప్రతిదానికి, ఈవెన్ లాజిక్ కూడా. ఎలాగా లాజిక్కి? ఈ ప్రపంచాన్ని చూస్తూ, వేదాంతం కాదు ఇది, ప్యూర్ లాజిక్, ప్రాక్టికల్గా ఈ ప్రపంచాన్ని చూస్తూ మీకు అర్థం అవ్వాలి ఏది మిథ్యా, ఏది నిజము, ఏది ఇంపార్టెంట్. ఇప్పుడు టైం అనేది ఉంది, టైం అండ్ స్పేస్ ఉన్నది. ఈజ్ టైం రియల్, ఈ స్పేస్ రియల్? ఇట్లాంటివన్నీ క్వశ్చన్స్ చేస్తూ ఇట్లా మన కళ్ళకి ముందు కనపడేది లాజికల్గా రీజన్ అవుట్ చేసుకుంటూ వచ్చి, ఈ ద్రవ్యాల్లో ఏమున్నాయి, ఈ ద్రవ్యానికి ఈ గుణం ఎలా వచ్చింది, ఇప్పుడు ఇది ఉన్నది, ఈ చొక్కా ఉన్నది, ఇది గ్రీన్గా ఉంది, ఈ గ్రీన్ కలర్ దానికి ఎలా వచ్చింది, ఆ స్థానం ఎక్కడున్నది, వచ్చిన స్థానం, ఇదంతా తర్కం.
ఈ తర్కాన్ని మనం చేసుకుంటూ వెళ్ళి అదొక టైప్ ఆఫ్ థింకింగ్, అదొక ఫిలసాఫికల్ థింకింగ్. ఈ ప్రపంచం అంతా నువ్వు అర్థం చేసుకో, చిన్నగా ప్రపంచాన్ని అర్థం చేసుకొని నిన్ను నువ్వు అర్థం చేసుకో. దీని నుంచి నీకు ఉపశమనం కలుగుతుంది, దీని నుంచి నీకు దుఃఖ నివృత్తి జరుగుతుంది అనేది. శాంతి కూడా ముఖ్యం కదా. శాంతి, ఆత్యంతిక దుఃఖ నివృత్తి, సుఖప్రాప్తి, శాంతి. సో అంటే ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని ప్రాంతాలు, ఇన్ని అభిరుచులు, ఇన్ని సంస్కృతులు, ఇన్నిటి మధ్య జనం కొట్టుకుంటున్నారు, ఒక అశాంతి వచ్చింది, శాంతి కోల్పోతున్నారు, యుద్ధాలు జరుగుతున్నాయి మానసికంగాను రకరకాలు. సో మన వేదాంతంలో, మన ఇండియన్ ఫిలాసఫీలో శాంతికి కూడా పెద్ద పాత్ర ఉంది కదా. సో మీరు ఈ రీడిస్కవరీలో శాంతిని మనం ఎలా పొందాలి, సామాజిక శాంతిని ఎలా పొందాలి, భారత తత్వం ఏం చెబుతుంది అందరూ? మనకేమవుతుందంటే, మన సనాతన ధర్మం ఉంటాం కదా, సనాతన ధర్మం ఒక పద్ధతిలో ఆలోచిస్తుంది. అన్య మతాలను ఉన్నాయి కదా ప్రపంచంలో, చాలా ఉన్నారు, మనమే కాదు కదా, ప్రపంచం చాలా పెద్దది. మతం అంటే వాళ్ళ ఆలోచన విధానం, మతిలో నుంచి పుట్టిందే మతం. అవును కదా. సో దానికి ఆ పేరు అలానే వచ్చింది, మతిలో నుంచి పుట్టింది. సో అట్లానే ఈ అబ్రహామిక్ రిలీజన్స్ అని ఉన్నాయి, ఇంకా వేరే వేరే రిలీజన్స్ కూడా ఉన్నాయి. బట్ ఇవి డామినెంట్ రిలీజన్స్. వాళ్ళ ఫిలాసఫీ ఎలా ఉంటుందంటే, ప్రపంచం ఉన్నది మనుష్యుని ఆనందం కోసం. సో మనిషి ప్రపంచాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడం, ఇట్ ఈజ్ హిజ్ బర్త్ రైట్ అనేది వాళ్ళ సిద్ధాంతం. ఆ సిద్ధాంతానికి ఆపోజిట్గా మన సిద్ధాంతం, ప్రపంచంతో మన కోసం పుట్టింది కాదు, మనం ప్రపంచంలో ఒక భాగము, మనం ప్రపంచాన్ని, ప్రతి జీవరాశిని గౌరవిస్తూ మనం సింబయాటిక్ రిలేషన్షిప్, అంటే సామరస్యంతో మనం బతకాలనేది మన సిద్ధాంతం. కోట్లాది జీవరాశులు ఉన్నాయి కదా, కోట్లాది జీవరాశుల్లో మనం ఒకళ్ళం, వాటితో పాటు మనం కూడా బాగుండాలి అనేది బ్యాలెన్స్ చేసుకుంటూ, నేచర్ని యత్ పిండాండే తద్ బ్రహ్మాండే కదా. సో బ్రహ్మాండంలో ఏది ఉందో పిండాండంలో కూడా అదే ఉన్నది. సో దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మనం ఉండాలనేది మన సిద్ధాంతం. కానీ ఈ అవుట్ సైడ్ ఆఫ్ సనాతన ధర్మలో ఉన్న ఫిలాసఫీ ఏంటంటే, అలా కాదయ్యా, అది కుదరదు. ఎందుకంటే అసలు ప్రపంచం ఉన్నదే నీ కోసం, నువ్వు దాన్ని ఎందుకు వదిలేస్తావు? యూ ఎంజాయ్ ద వరల్డ్. నువ్వు వరల్డ్ని ఎంజాయ్ చేయడానికి ప్రపంచం ఉన్నది, అసలు పుట్టిందే నీ కోసం అనేది వాళ్ళ సిద్ధాంతం అనమాట. సో మీరు ఎట్లా రీజన్ అవుట్ చేస్తారు వాళ్ళతోటి? సో దానికి వీ హ్యావ్ టు కంటిన్యూ టు ఎడ్యుకేట్ పీపుల్. అంటే మనతో పాటు తోటి మనుషులు, మనతో పాటు అనేక జీవరాశులు, లివింగ్ అండ్ నాన్ లివింగ్, ఇవన్నీ బాగుంటేనే కదా మనం బాగుంటాం ఈ భూమి పైన. అది మన సిద్ధాంతం. కరోనా ఉంది, కరోనా ఒక ఎగ్జాంపుల్ కదా. ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి కదా. మీరుంటున్న శాంతిని, స్వేచ్ఛని, ఆనందాన్ని, ఇవన్నీ సాధించడానికి మన ఫిలాసఫర్స్ చెప్పిన ప్రధానమైన సూత్రాలు ఏంటి? సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ఒకటి, ఎందుకంటే ఇది యాక్చువల్లీ మనం చూస్తుంటేనే అర్థం అవుతుంది, మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ అవర్ ఫిలాసఫీ అండ్ అదర్ ఫిలాసఫీ. ఇది ఎందుకు మన సిద్ధాంతులు ఇలా చెప్పారంటే, మన ఋషులు ఎందుకు చెప్పారంటే, వాళ్ళ ప్రపంచాన్ని, నేచర్ని అబ్జర్వ్ చేశారు. యూనివర్స్ కయాటిక్గా ఉండదు, యూనివర్స్ ఒక ఆర్డర్లో రన్ అవుతూ ఉంటుంది. దాన్నే ఋతం అన్నారనమాట. ఈ ఋతం అనేది ఏంటంటే, ఒక ఆర్డర్లో రన్ అవుతున్న యూనివర్స్ ప్రిన్సిపల్స్ కొన్ని ఉంటాయి, లాస్ కొన్ని ఉంటాయి కదా. సో పగటిపూట సూర్యుడు ఉదయిస్తున్నాడు, సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతోంది, ఇదంతా ఒక ఆర్డర్లో రన్ అవుతున్న, ప్రపంచం అంతా ఒక ఆర్డర్లో రన్ అవుతోంది. అట్లానే మనిషి కూడా చూసుకుంటే, మనిషి కూడా ఒక ఆర్డర్లో ప్రపంచంతో మన సంబంధం ఉంటే మనం కూడా హ్యాపీగా ఉంటాం. అదే మనం ప్రపంచాన్ని మీద తిరుగుబాటు చేసి దాన్ని ధ్వంసం చేయడం మొదలు పెడితే, మనం చూస్తున్నాం ఈ ఎర్త్ క్వేక్స్ కానీ, వాల్కనోస్ కానీ, ఇట్లాంటివన్నీ ధ్వంసం చేయడం, మన ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ కానీ మన కళ్ళ ముందే కనపడుతుంది. మనం నేచర్ని ఎప్పుడైతే రెస్పెక్ట్ చేయకుండా ఉన్నామో, నేచర్ మన మీద తిరగబడుతుంది. మనం ఏమనుకుంటామంటే, ఇళ్లల్లో ఉండి నేచర్ని మనం కంట్రోల్ చేయొచ్చు అనుకుంటాం. కానీ నేచర్ ఎంత భయంకరమైందో అడవుల్లోకి వెళ్తే, సముద్రం మధ్యలోకి వెళ్తే మనకు అర్థమవుతుంది. అది మనల్ని మింగేస్తుంది. అందుకని మన వాళ్ళు ఏం చేశారంటే, తెలివిగా నేచర్ని మనం కంట్రోల్ చేయలేము, అందుకని దాన్ని దేవతలాగా చూడడం మొదలుపెట్టాం, ఆరాధన చేయడం మొదలుపెట్టాం. అంటే ఏంటంటే, దానికి ఒక రెస్పెక్ట్, ఒక గ్రాటిఫికేషన్, దానికి ఒక పూజా విధానం, ఇవన్నీ పెట్టారనమాట. కానీ దాంట్లో అండర్లైన్ ఫిలాసఫీ ఏంటంటే, ఇది మనం ఋతం అనే ఒక
ఒక యూనివర్సల్ ప్రిన్సిపుల్, అంటే ఒక ఆర్డర్లీగా పనిచేస్తూ ఉంటుంది ప్రపంచం అంతా. అంటే ఒక లయ అంటారా? ఒక లయ. ఆ లయని బట్టే మన ధర్మం వచ్చింది. సనాతన ధర్మం ఋతం నుంచి పుట్టింది అనమాట. ఋతం అంటే ఋతం. ఋతం. ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి అనే మంత్రం ఉన్నది కదా. అవును. అట్లానే ఆ ఋతం. అవును. సో దాని అని ఉంటుంది. సో దాని నుంచి వచ్చి ఋతం అనేది ఏం లే, ప్రిన్సిపల్ ఒక లాజిక్ ఆర్ లోగోస్ అంటారు గ్రీక్ ఫిలాసఫీలో. ఒకప్పుడు గ్రీక్ ఫిలాసఫీలో క్రిస్టియానిటీ రాకముందు సోక్రటీస్, ప్లేటో వాళ్ళిద్దరూ, పైథాగరస్ వాళ్ళంతా కర్మ సిద్ధాంతాన్ని, ఇమ్మోర్టాలిటీ ఆఫ్ సోల్ అంటాం. అంటే ఈ ఇమ్మోర్టాలిటీ ఆఫ్ సోల్ ఆర్ అంటే ఈ ఆత్మకు మరణం లేదని, సత్యము నిత్యము, వెజిటేరియనిజం, ఇవన్నీ గ్రీక్ లో కూడా ఉండేవి. ఆర్ గ్రీక్ ఆ మిడిల్ ఈస్టర్న్ ఏరియా ఉంది, ఇప్పుడు టర్కీ అనేది అంటాము, అక్కడికి ఈ సిద్ధాంతం అంతా పాకి ఉన్నదన్నమాట. అప్పటికి అమెరికా లేవు కదా. మన రామాయణ భారతాలు అంటే కథలు కూడా వాళ్ళకు ఉన్నాయి కదా. వాళ్ళకున్నాయి, అవును. సో అప్పుడు అవెస్టా అని వాళ్ళ జొరాస్ట్రన్ ఫెయిత్ అని ఉన్నాయి. అవన్నీ ఒకలాంటి కంటిన్యూటీ ఉండేది, మొత్తం ఫిలాసఫీ అంతా కంటిన్యూటీ ఉండేది. వాళ్ళు కూడా మనకే కోర్ ప్రిన్సిపల్స్ ఉన్నాయో ఫాలో అయ్యేవాళ్ళు. పైథాగరస్, ప్లేటో, అరిస్టాటిల్ దగ్గరికి వచ్చేటప్పటికి, అంటే సోక్రటీస్ వాళ్ళ శిష్యుడు ప్లేటో శిష్యుడు అరిస్టాటిల్, వీళ్ళంతా 450, 500 క్రీస్తు పూర్వం ఉన్నవాళ్ళు అనమాట. అరిస్టాటిల్ ఆల్సో సైంటిస్ట్ కదా, ఫిలాసఫర్ అండ్ సైంటిస్ట్. కానీ అరిస్టాటిల్ నుంచి తర్వాత నుంచి ఏమైందంటే, ఆ తర్వాత క్రిస్టియానిటీ రావడం, వాళ్ళ సిద్ధాంతాలని వేరే వాళ్ళ మీద పెట్టడం, అంటే క్రిస్టియన్డమ్ అంటారు. క్రిస్టియన్డమ్ అంటే ఆ క్రిస్టియన్ కింగ్డమ్ని క్రిస్టియన్డమ్ అంటారు. అంటే ఆ వెస్టర్న్ ఇదంతా అనమాట, ఆ వెస్టర్న్ రీజన్ అంతా అక్కడ విపరీతంగా పాకిపోయి వీటన్నిటిని పేగన్ రిలీజన్స్ అని చెప్పి, అంటే వీళ్ళు మల్టిపుల్ గాడ్స్ని పూజిస్తారు, అదంతా తప్పు, అట్లాగంతా వచ్చేసేసి దాని అంతా కన్వర్షన్ జరిగిపోయి అదంతా పోయిందనమాట. లేకపోతే ఒకప్పుడు మనకే సిద్ధాంతం ఉండేదో గ్రీక్ వాళ్ళకి ఆర్ మిడిల్ ఈస్టర్న్లో వాళ్ళకి కూడా అదే సిద్ధాంతం ఉండేది. ఇప్పుడు మన దగ్గర ఉన్న వాళ్ళు చేసే కంప్లైంట్ ఏంటంటే, మీకు ఏదో 3 కోట్ల మంది దేవతలు, చెట్టు, రాయి, రప్ప, అన్నిటిని మీరు ఆరాధిస్తుంటారు, మీకు ఒక ఆలోచన, ఒక చైతన్యము, ఒక క్వశ్చనింగ్ లేవు, లాజిక్ లేదు, మాకు ఒకరే అని అంటున్నారు కదా. దాన్ని మనం ఎలా అడ్రస్ చేయాలి? దాన్ని మనం ఏమంటామంటే, మన సిద్ధాంతం ఏముంటుందంటే, లేదయ్యా నువ్వు ఎన్ని పేర్లైనా పెట్టుకో, తత్వం ఒకటే. తత్వానికి నువ్వు ఎన్ని పేర్లు, నువ్వు వాడను, ఆమె అను, అది అను, ఏమైనా పేరు పెట్టుకో, దానికి తత్వం ఒకటే. తత్వానికి నువ్వేం చేస్తున్నావు అంటే, నువ్వు హ్యూమన్ ఆంథ్రోపోమార్ఫిజం అంటారు, అంటే హ్యూమన్ క్యారెక్టరిస్టిక్స్ని ఆ తత్వానికి అంటగడుతున్నావు. ఆ తత్వం హ్యూమన్ ఎలా అవుతుంది? ప్రపంచం చాలా పెద్దది, హ్యూమన్స్ కంటే చాలా ఉన్నాయి జీవరాశులు, చెట్లు, చేమలు, జంతువులు, కోట్లున్నాయి. వాటన్నిటిని వదిలేసి అది ఆ తత్వము హ్యూమన్ అని ఎలా చెప్తావు నువ్వు? ఎవరో ఒక ఓల్డ్ మ్యాన్ సిట్టింగ్ అప్ ఇన్ ద హెవెన్ అని ఎలా చెప్తావు? కుదరదు కదా. మన వాళ్ళు ఏమంటారంటే, తత్వం నీకు నచ్చినట్టుగా నువ్వు పెట్టుకుంటున్నావు దానికి. సో ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు పెట్టుకోవచ్చు దాని తత్వాన్ని, వాళ్ళ టెండెన్సీని బట్టి, వాళ్ళ గుణాన్ని బట్టి, కర్మని బట్టి వాళ్ళు పెట్టుకొని వాళ్ళు పూజించుకుంటున్నారు, వాళ్ళు ఏమైనా చేసుకుంటున్నారు, అందులో తప్పేం లేదు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, నేను ఎవరికైతే పేరు, నామము ఇచ్చానో వాళ్ళు నువ్వు ఇచ్చిన దానికంటే గొప్ప అని చెప్పుకుంటే ప్రాబ్లం వస్తుంది. మీరు సనాతన ధర్మం అన్నారు కదా, ఏది సనాతన ధర్మము? అసలు మన ధర్మం ఏంటి? సనాతనం అంటే దానికి ఎటిమలాజికల్ మీనింగ్ ఆర్ దానికి మన అమరకోశంలో సనాతనం, సదాతనం అన్నారనమాట. అంటే ఎప్పటికీ ఉండేది అని దాని అర్థం. అంటే ఇది ఎలా పుట్టిందంటే, దీనికి ఒక ఫౌండర్ లేడు కదా. మనకి ప్రతి రిలీజన్ చూసుకుంటే ఎవరో ఫౌండర్ ఉంటారు, వాళ్ళ నుంచి ఇప్పుడు బుద్ధిజం అంటే బుద్ధుడు ఉన్నాడు, బుద్ధిజం నుంచి వచ్చింది. క్రిస్టియానిటీ మనకి తెలుసు, ఇస్లాం తెలుసు, జుడాయిజం తెలుసు, ఇట్లాగ ఉన్నాయన్నమాట. మనకి ఫౌండర్ లేరు. ఎందుకు లేరంటే, ఒక ఫౌండర్ నుంచి రాలేదు, న్యూమరస్ ఋషులు వాళ్ళ దర్శనాలతో, అంటే దర్శనం దృశ్యతే దర్శనం, వాళ్ళు ఏదైతే ప్రపంచాన్ని చూశారో, అర్థం చేసుకున్నారో, దాన్ని వాళ్ళ మనసుతో చూశారు, అనుభవంతో తెలుసుకున్నారు. దాన్ని పెట్టి దాన్ని ఒక లాజికల్గా రీజన్ అవుట్ చేసి, అంటే మిగిలిన వాళ్ళకి బిలీఫ్ అవ్వచ్చు, మిగిలిన వాళ్ళకి అది బిలీఫ్ అవ్వచ్చు, కానీ వాళ్ళు నిజంగా చూసింది అవుతుంది వాళ్ళకి. సో వాళ్ళు ఏదైతే చూశారో దాన్ని మనకి అందించారు.
అది సనాతన ధర్మం అయింది. కొన్ని బేసిక్ ఫౌండేషనల్ ప్రిన్సిపల్స్ కొన్ని ఉంటాయి, దాని నుంచి ఒక సూపర్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. ఆ ఎంటైర్ సూపర్ స్ట్రక్చర్నే మనం సనాతన ధర్మం అంటారు. సో బేసిక్ ఫౌండేషనల్ ప్రిన్సిపల్స్ ఎక్కడి నుంచి వచ్చినాయంటే వేదాల నుంచి వచ్చినాయి అని చెప్తారు. ఆ వేదాల నుంచి దర్శనాలు, ఆ దర్శనాల నుంచి ప్రాక్టికల్ సైన్సెస్ నుంచి ఆ తర్వాత లా అండ్ ఆర్డర్, ఇట్లాంటి ప్రిన్సిపల్స్ అన్నీ వచ్చి ఒక స్ట్రక్చర్ ఫామ్ అయినప్పుడు అది సనాతన ధర్మము అంటారు. అంటే వేదం అనేది ప్యూర్లీ సైంటిఫిక్, ఇట్ ఈస్ సైన్స్ అంటే మనం ఎందుకంటే మనం సైన్స్ని చాలా కేర్ఫుల్గా చూడాలి. వెస్టర్న్ సైన్స్ ఏమవుతుందంటే ఎంపెరికల్ సైన్స్ అంటాం. ఎంపెరికల్ సైన్స్ అంటే డైరెక్ట్ అబ్జర్వేషన్. ఇప్పుడు నేను సైన్స్ అని ఏదన్నా అన్నానంటే అది యాక్చువల్లీ ఫస్ట్ ఎట్లా ఉండేదంటే ఇప్పుడు ఏదైతే మనం సైంటిస్ట్ అంటున్నామో వాళ్ళని ఇంతకుముందు న్యాచురల్ ఫిలాసఫర్స్ అనేవాళ్ళు. ఆ న్యాచురల్ ఫిలాసఫర్స్నే సైన్స్గా మారింది. న్యాచురల్ ఫిలాసఫర్స్ మన ఋషులు అన్నారా? నేచర్ ఫిలాసఫర్. న్యాచురల్ ఫిలాసఫర్స్ ముందున్న వాళ్ళు నేచర్ ఫిలాసఫర్, అవును, వాళ్ళు మన ఋషులు అవుతారు. న్యాచురల్ ఫిలాసఫర్స్ మన ఈ కణాద మహర్షి, పతంజలి, ఇట్లాంటి వాళ్ళందరూ వాళ్ళు న్యాచురల్ ఫిలాసఫర్స్ అవుతారు అన్నమాట. వాళ్ళు ఈ దర్శనాలన్నీ తయారు చేసి, వాళ్ళకి ముందు ఇంకా ఫౌండేషన్ ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మన ఋషులు అవుతారు. నేచర్ ఫిలాసఫర్స్, న్యాచురల్ ఫిలాసఫర్స్ అండ్ అల్టిమేట్లీ సైన్స్కి న్యాచురల్ ఫిలాసఫీకి డిఫరెన్స్ ఏంటంటే ఎంపెరిసిజం అని 16వ శతాబ్దంలో మనకి ఫ్రాన్సిస్ బేకన్ అని, తర్వాత రెనే డెకార్ట్ అని, ఇమాన్యుయల్ కాంట్ అని, తర్వాత హేగల్ అని, ఇట్లాంటి వాళ్ళందరూ ఆ తర్వాత కాంప్ట్ అని, ఇట్లాంటి వాళ్ళు యూరప్లో ఒక సిస్టమ్ని క్రియేట్ చేశారు. వెస్టర్న్ ఫిలాసఫర్స్ వాళ్ళు ఏం చెప్పారంటే ఏదైతే అబ్జర్వబుల్, ఏదైతే నేను చూడగలను, టెస్ట్ చేయగలను, వెరిఫై చేయగలను, ఫాల్సిఫై చేయగలను, ఈ ప్రిన్సిపల్స్ ఉంటే గానీ అది సైన్స్ కాదు. అంటే ఎగ్జాంపుల్ మీకు పంచభూతాలు ఉన్నాయి కదా, అలా కాదు. మీకు ఎగ్జాంపుల్ చెప్తా. కర్మ సిద్ధాంతం అది లాజికల్, ఎందుకంటే మనం ఇప్పుడు చేసింది మనం ఫ్యూచర్లో దాని ఎఫెక్ట్ మనం చూస్తాం. మధ్యాహ్నం 2 బిర్యానీ తిన్నామంటే రాత్రికి అరగదు. సో కర్మ సిద్ధాంతం మీరు ఎంత దూరం అయినా స్ట్రెచ్ చేయొచ్చు. ఈ జన్మలో చేయొచ్చు, పూర్వజన్మ, ఫ్యూచర్ జన్మ కూడా స్ట్రెచ్ చేయొచ్చు. కర్మ సిద్ధాంతం అది జస్టిఫై చేసుకోవచ్చు మనం. కానీ వాళ్ళు ఏమంటారంటే ప్రూవ్ చేయి, దాన్ని నాకు నెంబర్స్గా క్వాంటిఫై చేయి, నెంబర్స్గా చేసి ఒక స్టాటిస్టికల్ అనాలిసిస్ చేసి వెరిఫై చేసి ఫాల్సిఫై చేయాలి. అంటే నేను చెప్తున్నాను ఒకటి, నీకు తలనొప్పి ఎందుకు వచ్చిందంటే పూర్వజన్మలో నువ్వు ఏదో హింస పెట్టావు ఎవరినో, దాని ఫలితంగా నీకు అనుభవిస్తున్నావు పెయిన్ అని చెప్పాను. దాన్ని మీరు డిస్ప్రూవ్ చేయడానికి ట్రై చేయండి, డిస్ప్రూవ్ చేయలేరు. ఎందుకంటే అది ఆ స్టేట్మెంట్ని హౌ కెన్ యూ డిస్ప్రూవ్ ఇట్? అంటే వాళ్ళు సైంటిఫిక్గా చెప్పంటున్నారు కదా. సైన్స్ ఏముంటుందంటే ఏ స్టేట్మెంట్ అయితే దేవుడు ఉన్నాడు దాన్ని డిస్ప్రూవ్ చేయగలరా మీరు? అది లేడు అని చూపించగలరా? చూపిలేరు. ఉన్నాడని కూడా చూపించమంటున్నారు. సైన్స్ ఏం చెప్తుందంటే ఉన్నాడని చూపించడం ముఖ్యం కాదు, ఫాల్సిఫికేషన్ చేయాలి. లేడు అని ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ తలనొప్పి వచ్చింది, నేను ట్యూమర్ ఉందేమో అనుకుంటున్నాను, క్యాట్ స్కాన్ తీశాను, ట్యూమర్ లేదు. నేను అనుకున్నది ఫాల్స్ అయింది కదా, నేను అనుకున్నది ఫాల్స్ అయింది. అలాగా అయితేనే అది సైన్స్ అవుతుంది, కాకపోతే అవ్వదు. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఏ స్టేట్మెంట్ అయితే మీరు ఫాల్స్గా చేయలేరో అది సైన్స్ కాదు. అందుకే మనం సైన్స్లో గమనిస్తే ఇంతకుముందు సైంటిస్టులు చెప్పింది వాళ్ళే డిస్ప్రూవ్ చేస్తారు కొన్నిసార్లు, కొన్నేళ్ల తర్వాత. అది మేము ఇంతకుముందు చెప్పింది డిస్ప్రూవ్ అయింది అని వాళ్ళే సైంటిస్టులే చెప్తారు. అదే సైంటిస్ట్ చెప్తాడు మళ్ళీ ప్రూవ్ అయిందని చెప్తుంటారు, డిస్ప్రూవ్ అయిందని కూడా చెప్తుంటారు. డిస్ప్రూవ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ సైన్స్ దాన్ ప్రూవింగ్. ఆ డిస్ప్రూవ్ అంటే దాని ఫాల్సిఫికేషన్ అంటారు, వెరిఫికేషన్ కూడా అంటారు అనమాట. ఒక ఎక్స్పెరిమెంటల్ డిజైన్ చేసినప్పుడు అదే ఎక్స్పెరిమెంటల్ డిజైన్ మళ్ళీ ఇంకోసారి చేసినప్పుడు అదే రిజల్ట్ రావాలి. మళ్ళీ ఆ రిజల్ట్ని నేను ఫాల్సిఫై చేయగలిగే సిచ్యువేషన్ ఉండాలి. ఇది లేదనుకోండి సైన్స్ పరిగణలోకి రాదు. వాళ్ళు ఏమంటారంటే తప్పనరు, నువ్వు చెప్పేది రైట్ అండ్ దేవుడు ఉండుండొచ్చు, నేను కాదన్ను, కానీ అది సైన్స్ కాదు. ఎందుకంటే రైట్ కూడా అన్నారు. ఎందుకంటే అది నువ్వు లెటర్స్ మనకి ఏదైనా పద్ధతి వచ్చి సైన్స్లోనే దేవుడు ఉన్నాడు ఆర్ దేవుడు లేడు అనేది నేను ప్రూవ్ చేయగలగా డిస్ప్రూవ్ చేయగలను అనుకోండి, ఇట్ బికమ్స్ పార్ట్ ఆఫ్ సైన్స్. ఉన్నాడని ప్రూవ్ చేయలేకపోతున్నారు, లేడని ప్రూవ్ చేయలేకపోతున్నారు, అలాగే జరుగుతుంది. అంటే వేదం అంటే అందుకని వేదాన్ని సైన్స్ అనలేము మనం. ఎందుకంటే వేదంలో చాలా ఫిలాసఫీ ఉంటుంది.
ఫిలాసఫీ లాజిక్గా వెళ్తుంటుంది. కొన్నిసార్లు నేను ఫర్ ఎగ్జాంపుల్ మీలో వాత పిత్త కఫ దోషాలు ఉన్నాయి అని చెప్పాను. సైన్స్ కాదు అది, వెస్టర్న్ మెడికల్ ప్రకారం సైన్స్ కాదు అది, అది శాస్త్రం అంటాం. సైన్స్కి శాస్త్రానికి తేడా అదే. సో మనం ఏమంటామంటే ఆయుర్వేదిక్ సైన్స్ అంటాం. అది వాళ్ళు ఒప్పుకోరు. ఇప్పుడు నేనేదో ఒకదాన్ని సపోర్ట్ చేస్తూ ఒకదాన్ని సపోర్ట్ చేయట్లేదని చెప్పాడు, అక్కడ ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను, కంపారిజన్. సో వాళ్ళు ఏమంటారంటే వాత పిత్త కఫ దోషాలు ఉన్నాయి, నేనేమంటానంటే నువ్వు కావాలంటే చూసుకో, నువ్వు అప్పుడప్పుడు నీకు వేడి వస్తుంది, అప్పుడప్పుడు చల్ల వస్తుంది, అప్పుడప్పుడు కఫం వస్తుంది, దాన్ని నేను ట్రీట్ చేస్తే నీకు రోగం తగ్గుతుందా లేదా? తగ్గుతోంది. సో నేను చెప్పింది రైట్ కదా. రోగాలకి కారణం కూడా ఆ మూడే అంటున్నారు. రోగాలకు కారణం కూడా ఆ మూడు ఇంబ్యాలెన్స్. ప్రకృతి, నువ్వు పుట్టడంతో ఒక ప్రకృతితో పుడతావు, వాత పిత్త కఫ దోషాలన్నీ ఉంటాయి, అది ఒక కాంబినేషన్తో నువ్వు పుడతావు, దాన్ని ప్రకృతి అంటాం. నీ లైఫ్ స్టైల్ ప్రకారం అందులో మార్పులు చెందినప్పుడు వికృతి వస్తుంది, ఆ వికృతిని కరెక్ట్ చేస్తే నీ ప్రకృతికి వెళ్తావు, లేదా అనారోగ్యంలోకి వెళ్తావు. అనారోగ్యం అనే పేరు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చూడండి. అనారోగ్యం, రోగం కానిది ఆరోగ్యం, రోగం లేనిది ఆరోగ్యం, ఆరోగ్యం లేనిది అనారోగ్యం. 2 నెగిటివ్స్. అవును, 2 అర్థాలు ఉన్నాయి దానికి, 2 నెగిటివ్స్ ఉన్నాయి. మీరు రోగం తీసుకోండి, దాని నెగిటివ్ యాడ్ చేస్తే ఆరోగ్యం, అంటే రోగం లేనిది ఆరోగ్యం, ఆరోగ్యం లేనిది అనారోగ్యం. అవును, 2 నెగిటివ్స్. సో మనం ఇక్కడికి వాతపిత్త కఫ దోషాలు నేను చెప్తున్నాను ఆయుర్వేదిక్ శాస్త్రం ప్రకారం. అది వాళ్ళు ఎంపెరికల్ సైంటిస్టులు ఏమంటారంటే ప్రూవ్ చేయాలంటే వాళ్ళకి ఎక్స్పెరిమెంటల్గా డిజైన్ చేయాలి. ఆయుర్వేదం ప్రూవ్ చేయట్లేదు అంటున్నారు కదా వాళ్ళు, మోడర్న్ మెడిసిన్ వాళ్ళు. ఆయుర్వేదం ప్రకారం అది రైట్, వెస్టర్న్ మెడిసిన్ ప్రకారం వాళ్ళు ఏమంటారంటే యూ హ్యావ్ టు క్వాంటిఫై ఇట్, అంటే నెంబర్స్. ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ ఉంది, నేను ఏదో పల్స్ చూసి నీకు బ్లడ్ ప్రెషర్ పెరిగింది, ఎంత పెరిగింది అని అడుగుతాం ఇమ్మీడియట్గా కదా, అదే నెంబర్స్ అడుగుతాం. అదే మీరు ఆయుర్వేదిక్ వైద్యుడి దగ్గరికి వెళ్తే పల్స్ చూసి వాళ్ళు నెంబర్ చెప్పరు, బ్లడ్ ప్రెషర్ వాళ్ళకి ఇంట్రెస్ట్ కాదు. అది వాళ్ళ శాస్త్రం ప్రకారం ఏంటంటే నీకు ఈ దోషం ఉన్నది, ఈ పల్స్ చూసి నేను చెప్పగలను. క్వాలిటీ ఆఫ్ ద పల్స్ చెప్తారు వాళ్ళు, క్వాంటిటీ ఆఫ్ ద పల్స్ చెప్పరు. క్వాంటిటీ అంటే నెంబర్ కదా. సో నెంబర్స్ డోంట్ మ్యాటర్ ఆర్ నెంబర్స్ మ్యాటర్ ఇన్ సైన్స్. అవును, సైన్స్ చేయాలంటే తప్పనిసరిగా మీకు నెంబర్స్ ఉండాలి. ఎందుకంటే నెంబర్స్ లేకపోతే మీరు స్టాటిస్టికల్ అనాలిసిస్ చేయలేరు. సో ఇప్పుడు మన వేదము అంటే ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ సైన్స్ అండ్ ఫిలాసఫీ అనాలా? సైన్స్ అంటే మీరు సైన్స్ లూజ్గా వాడుతామంటే ఓకే, కానీ మీరు స్ట్రిక్ట్ వెస్టర్న్ సైన్స్ ప్రకారం చూసామంటే అది సైన్స్ కింద రాదు. ఎందుకంటే మీరు క్వాంటిఫై చేయలేరు, అందులో చెప్పినవి డిస్ప్రూవ్ చేయలేరు. సో దాన్ని అప్పుడు మనం ఎలా శాస్త్రం స్టేట్ వేదాంత శాస్త్రము వేదము అనాలి. అందుకే అది డిస్ప్రూవ్ చేయలేరు కాబట్టి తప్పు అనకూడదు. ఎందుకంటే అదొక మెథడ్ అంతే. సైన్స్ అనేది, ఎంపెరికల్ సైన్స్ అనేది ఒక మెథడ్ టు టెస్ట్ అవర్ ఇప్పుడు నేను రోజుకు 2 సార్లు పళ్ళు తోముకుంటే దంతాలకి మంచిది అని ఒక స్టేట్మెంట్ చెప్పాను, అది ప్రూవ్ చేయాలి. ఇప్పుడు నేను ఎలా ప్రూవ్ చేస్తాను? మామూలుగా ఏంటంటే ఏదో పళ్ళు తోముకుంటూ ఉంటే ప్రతి వాడికి కొన్ని ఏళ్ల తర్వాత కొన్ని నెలల తర్వాత దంతాలు బాగుంటే బాగుంది అని, కానీ అది వాడి ఒక్కడికే, మనిషికి తేడా ఉంటుంది. సో ఇప్పుడు నేనేం చేయాలి? అది కరెక్టా తప్ప అని ప్రూవ్ చేయాలంటే ఒక 50 మందికి ఒకసారి బ్రషింగ్ చేసి, ఇంకో 50 మందికి 2 సార్లు బ్రషింగ్ చేసి, వాళ్ళిద్దరిని కంపేర్ చేసి వాడికి దంతంలో ఆర్ టీత్ హెల్త్లో ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా అని ప్రూవ్ ఆర్ డిస్ప్రూవ్ చేస్తే నేను ఫస్ట్ చెప్పిన స్టేట్మెంట్ కరెక్టా తప్పో తెలుస్తుంది కదా. సో నేను చెప్పిన స్టేట్మెంట్ని నేను ప్రూవ్ కానీ డిస్ప్రూవ్ కానీ చేయాలంటే దానికి నేనేం చేయాలి? ఒక 50 మందికి ఇచ్చి 50 మందిని చేసి దానికి డెంటల్ ఏవో మెజర్మెంట్స్ అవి తీసుకొని దానికి ఒక నెంబర్ ఇచ్చి అవన్నీ చేస్తే ఫైనల్లీ ఒక స్టాటిస్టికల్ నెంబర్ వస్తుంది. దాన్ని బట్టి ఓకే నేను చెప్పింది కరెక్టు, నేను చెప్పింది తప్పు అని ప్రూవ్ అవుతుంది ఆర్ డిస్ప్రూవ్ అవుతుంది. కానీ ఇప్పుడు మనం వేదంలో లేకపోతే వేదాంతంలో చెప్పిన విషయాల్లో కొన్ని డిస్ప్రూవ్ చేయలేము, కొన్ని టెస్ట్ చేయలేము. కానీ అట్లానే తప్పు కాదు, లాజికల్గా కరెక్ట్, బట్ డిస్ప్రూవ్ చేయలేము. అందుకని నేనేమంటారంటే వేదాన్ని సైన్స్ అనకుండా, ఆర్ సైన్స్ అంటే మీ భాషలో సైన్స్ అనుకోండి, జ్ఞానం కాదు, విత్ జ్ఞానే అనేది జ్ఞానాన్ని నుంచి, అదొక జ్ఞాన రాశి, దాని నుంచి మనకి చాలా పుట్టుకొచ్చినాయి. సో అదేంటంటే అదొక సముద్రం లాంటిది.
సో మన రెలవెన్స్ ఈ రోజుకి రేపటికి మన భారతీయమైన తత్వశాస్త్రం ఆలోచన విధానాల యొక్క రెలవెన్స్ దాని యొక్క అవసరము ప్రాముఖ్యత ఏముందని భావిస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఉన్నది, మనం ఎవరన్నా ఫారినర్స్ మన దగ్గరకు వచ్చినా, మనం ఎక్కడికన్నా వెళ్ళినా, మన పిల్లల్ని అడిగినా మీకేం తెలుసు మన శాస్త్రం గురించి చెప్పండి అని అడిగితే మనకి తెలియదు, మన నోరెళ్ళ పెడతాం కదా. ఎందుకంటే మనమే చదవలేదు వాటి గురించి. మనం ఏమంటామంటే వాట్ ఈజ్ స్పెషల్ అబౌట్ సనాతన ధర్మ అని అడిగితే ఫెస్టివల్స్, గాడ్స్, రిచువల్స్, అంటే మనం చేసే క్రతువులు, ఫుడ్, ఇవే రిలేషన్షిప్స్, పండగలు, ఆహారము, మనం చేసే క్రతువులు, ఆచార వ్యవహారాలు, బొట్టు పెట్టుకోవటాలు, రకరకాల విభూతి పెట్టుకోవటాలు, పూజలు, అవన్నీ అవే కదా మనకి తెలిసేది. ఫస్ట్ తెలిసేది స్ట్రక్చర్, ఎక్స్టర్నల్ అపియరెన్స్. అది ఓన్లీ అవుట్ సైడ్ స్ట్రక్చర్. వాటి కింద మనకి ఫౌండేషన్ ఉంది, ఎలా వచ్చింది. మనం అవి తెలియకపోతే మనకి ఈ పైన వాటన్నిటికీ తంతులాగా తయారవుతుంది, అర్థం కాదనమాట. ఇప్పుడు ఎందుక మీకు 3 కోట్ల మంది దేవతలు ఉన్నారు మనకి వేదాంతంలో తెలియాలి. తోవా ఇమాని భూతాన్ని జాయంతే ఏన జాతాన్ని జీవంతి. తెలియకపోతే మనం వాడు చెప్పింది కరెక్టే కదా, మనకి ఎందుకు ఇన్ని దేవతలు అనవసరంగా, మనంతా మూఢనమ్మకం, మనంతా సూపర్ స్టిషియస్ పీపుల్, మనమంతా అని చెప్పి మనం వాడికి అగ్రి అయ్యి మనం వాడిలో కన్వర్ట్ అలా జరిగిపోతుంది. అంటే ఇన్ని కోట్ల మంది దేవతలు, ఇన్ని మతాలు, సిద్ధాంతాలు పెట్టేసి జనాల్ని కన్ఫ్యూజ్ చేసి కూడా ఒక ప్రచారంలో మనమే కన్ఫ్యూజ్ అవుతాం. చాలా మంది ఇన్నెందుకు అర్థం కాదు. ఇది తప్పు అంటాడు ఒకడు, ఇది రైట్ అంటాడు ఇంకోడు. అలాగే దీపం ఇటు పెట్టకూడదు అంటాడు, అటు పెట్టకూడదు, 3 ఒత్తులు పెట్టాలి, ఏ దేవుడు దండం పెట్టాలి, ప్రారంభించాలి, దేవుడికి ఎంత సైజు ఉండాలి. సో చాలా ప్రాబ్లమ్స్, చాలా వేరియేషన్స్, కన్ఫ్యూజన్ ఉంది. వాటన్నిటికీ మనకి క్లారిటీ రావాలంటే మన దర్శనాలు ఆర్ మన ఫిలాసఫీ మనకి ఎంతో కొద్దిగానే అర్థమైతే అలాగా అది. అట్లానే న్యాయ వైశేషికం మన దాంట్లో లాజిక్. ఇప్పుడు ఫిలాసఫీలో తీసుకుంటే బ్రాడ్ డివిజన్స్ కొన్ని ఉంటాయి. ఎపిస్టమాలజీ అంటారు. ఈ వర్డ్స్ అన్ని కొంత టైం పడుతుంది అర్థం అవడానికి, ఈజీగా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఎపిస్టమాలజీ అంటే ప్రమాణ శాస్త్రము. ఇప్పుడు నా కళ్ళ ముందు కనపడుతుంది, ఇప్పుడు ఇది వాటర్ బాటిల్ అన్నాను, నీకు ఎలా తెలుస్తోంది, ఏంటి ప్రమాణం అంటే ప్రత్యక్ష ప్రమాణం, ప్రత్యక్షంగా నాకు కనపడుతుంది, డైరెక్ట్ విట్నెస్. ప్రతి అక్షము అంటే నా కళ్ళ ముందు ఉన్నది, ఆ పేరులోనే ఉన్నది చూడండి, ప్రతి అక్షరము కళ్ళ ముందు ఉన్నది. ఐ విట్నెస్ అన్నారు కదా, ఐ విట్నెస్, అది నా డైరెక్ట్ ఐ విట్నెస్, మనస్సాక్షి అంటారు, మనస్సాక్షి. సో ప్రత్యక్షము సరే, ప్రమాణ శాస్త్రం అంటావు, దాన్ని ఎపిస్టమాలజీ, నాలెడ్జ్ అబౌట్ నాలెడ్జ్, థియరీ ఆఫ్ నాలెడ్జ్, దాన్ని ఎపిస్టమాలజీ అంటాం. అంటే ఫిలాసఫీలో ఇది ఒక బ్రాంచ్. ఎవిడెన్స్ ఆఫ్ ది నాలెడ్జ్, ఎవిడెన్స్ని ఆర్ థియరీ ఆఫ్ నాలెడ్జ్ అంటారు, ఎవిడెన్స్ అంటారు. దాని ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము, శబ్దము, అర్థాపత్తి, అనుపలబ్ధి, ఇట్లాంటి 6 ఉన్నాయి. ఇవన్నీ ఎవిడెన్స్. నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు, వీడు లావుగా ఉన్నాడు కానీ పొద్దునే ఏం తింటలేదు, ఎలా రాత్రి తింటున్నాడు కాబట్టి, వాడు రోజుకు 10 సార్లు తింటాడు కానీ సన్నగా ఉంటున్నాడు ఎలాగా, వాట్ ఎవర్ ద ఎక్స్ప్లెనేషన్, క్వశ్చన్స్. దానికి ఎవిడెన్స్ ఏంటి? ప్రమాణము. దాని ప్రమాణ శాస్త్రం ఎపిస్టమాలజీ. ఆంటాలజీ, సో నీలో బాడీలో ఎక్స్ప్లెయిన్ చేయాలి రోగం ఎందుకు వస్తుంది, దాన్ని ఆంటాలజీ అంటాం. ఆంటాలజీ ఎలాగంటే వాతపిత్త కప దోషాలు ఉన్నాయి, అవి మారుతుంటే ఇలా వస్తుంది. దీన్ని ప్రమేయము అంటారు. ప్రమాణం చెప్పాను కదా, ప్రమేయము కారణం. ప్రమేయము అంటే ఫైనల్ ప్రోడక్ట్, ఫైనల్ నాలెడ్జ్. నాకు ఫైనల్ నాలెడ్జ్ ఏంటి, రిజల్ట్. నాకు ఎలా తెలుస్తోంది? ప్రమాణం ఏంటంటే కళ్ళు ప్రమాణం, కంటి చూపు ప్రమాణం. కానీ ఆ కంటి చూపు వల్ల నాకు ఏం తెలుస్తోంది, అది ప్రమేయం. వాటర్ బాటిల్, ఆ వాటర్ బాటిల్ అనేది ప్రమేయం, అది ఆంటాలజీ. అది ఆంటాలజీ. నాకు పల్స్ చూస్తున్నాను, అది ప్రమాణం. ఆ పల్స్ ద్వారా నాకేం అర్థం అవుతోంది, వాడికి వాత దోషం ఎక్కువైందని తెలుస్తోంది, అది ఆంటాలజీ. ఆంటాలజీ అంటే క్లాసిఫికేషన్ అని, ఒక దాన్ని తీసుకొని దాన్ని క్లాసిఫై చేసి చూడడం, అంటే టు ఈజీలీ అండర్స్టాండ్, క్లాసిఫై చేసి. సో ఇంత సైన్స్, ఇంత మ్యాథమెటిక్స్, ఇంత థింకింగ్, ఇంత ఫిలాసఫీ, ఇంత ఉంది కదా, ఇవన్నీ తెలియాలి అంటే ఇవన్నీ మన సంస్కృతం ఉన్నాయి అంటున్నారు. వేదాలు మీరు చెప్పిన దర్శనాలు ఇవన్నీ కూడా మీరు వాడుతున్న భాష కూడా సంస్కృత భాషే వాడుతున్నారు. ముందు అసలు ఆ సంస్కృతం అనేది మనకు ఉంటే కదా ఇవన్నీ మనం చదవగలుగుతాం, తెలుసుకోగలుగుతాం. మీరు పుస్తకం కూడా ఇంగ్లీష్లో రాశారు, సంస్కృతం రాస్తే వాడికి అర్థం కాదని ఎక్కువ మందికి, ఎక్కడికంటే ఎక్కువ మందికి 99% అర్థం కాదని ఇంగ్లీష్లో రాశారు. ముందు ఆ సంస్కృతాన్ని మనం కాపాడుకోవాలి కదా. సంస్కృతం కాపాడుకోవాలి, వేరే గత్యంతరం లేదు. కొద్దిగా సంస్కృతం తెలుసుకోవాలి. యాక్చువల్లీ సంస్కృతం తెలుసుకుంటే దాని ఆ పేరే సంస్కృతం అనే దాన్ని బాగుగా చేయబడినది అనే దాని అర్థమే. మనం బాగుపడతాం.
మీరు సంస్కృతంలో మనకి భాష క్లారిటీ వస్తుంది, సత్సంగం ఏర్పడుతుంది, క్లారిటీ ఆఫ్ థింకింగ్ మొదలవుతుంది మనకి. ఎందుకంటే ఆ భాషలోనే అది పెట్టేసి ఉన్నదన్నమాట. స్ట్రక్చర్డ్ ఆ భాష స్ట్రక్చరే ఎలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఖగ అంటే పక్షి. ఖగ అని పేరు ఎందుకు పెట్టారంటే ఖ గా ఆ రెండింటి నుంచి వచ్చింది ఆ పదం. అంటే ఖ అనే ధాతువు గా అనే వర్బుతో కూడితే అది వచ్చిందనమాట. ఖ అంటే ఆకాశము, గా అంటే గచ్చతి అంటే వెళ్ళేది, ఆకాశంలో వెళ్ళేది ఏంటి పక్షి. అట్లానే పాదపహ అంటే పాదాలతో తాగేది ఏంటి, పాదాలతో తాగేది చెట్టు. సో మనం పాదాలతో నీరు తాగుతుంటుంది, అంటే వేర్లు పాదాలు కదా చెట్టుకి, ఆ వేర్లతో నీళ్ళు తాగుతుంది కాబట్టి పాదపహ అని. ఆతపత్రం అంటే గొడుగు. ఆతపత్రం అని పేరు ఎందుకు పెట్టారంటే ఆతపము, తపము అంటే తప్పించడం కదా. ఆతపము అంటే బాగా తప్పించడం, అంటే ఎండని మనం తప్పిస్తాం, ఎండలో తాపం పెరిగిందంటాం. సో దాని నుంచి రక్షించేది గొడుగు. ఆతప త్ర అంటే రక్షించేది, ఆతపాత్ త్రాయతే. అట్లానే క్షత్రియుడు క్షతాత్ త్రాయతే, అంటే క్షతాత్ అంటే ఆపదలో ఉన్న వాళ్ళని. అంటే ప్రతి భాషకి కూడా ఒక వర్డ్ ఎలా డెరైవ్ అయింది అనేది దానికి ఒక ప్రిఫిక్స్, సఫిక్స్, దాని డెరివేషను, దాని ఆరిజిన్ ఏ భాషల నుంచి వచ్చింది, ఫైనల్ దాన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలి, దాని మీనింగు, దాని సినానిమ్స్, యాంటనిమ్స్ ప్రతి భాషకి ఉంటాయి. సో మీరు చెప్పిన వేదాలు, దర్శనాలు, ఉపనిషత్తులు, అయితే పురాణాలు అన్నీ కూడా సంస్కృత భాషలో ఉన్నాయి కాబట్టి సంస్కృతాన్ని మనం ప్రిజర్వ్ చేసుకోవాలి. ప్రతి భారతీయుడు కూడా కొంత సంస్కృత జ్ఞానం ఉండాలి. సంస్కృత జ్ఞానం ఉంటే కొద్దో గొప్ప మనకేందంటే నేను ఇందాక చెప్పినట్టుగా అసలు అదొక ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ లాజికల్, ఒక కంప్యూటర్ లాంగ్వేజ్ లాగా ఉంటుందన్నమాట. అదేంటంటే ఒక చిన్న ధాతువుని దానికి ఇంకోటి యాడ్ చేసి, దానికి ఇంకొక ముక్క యాడ్ చేసి, ఇట్లా మీరు బిల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఉన్న ధాతువులు 2000, అవును, కానీ పదాలు కొన్ని కోట్ల పదాలు. అవును, అనంతం. అవి అనంతం. చివరిగా మన ఈ రిలవెన్స్ ఏంటి చెప్పండి. సో దీన్ని తెలుసుకుంటే మనకున్న కన్ఫ్యూజన్స్ పోతాయి. మన సనాతన ధర్మంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకున్న కన్ఫ్యూజన్ పోతుంది. మనకి ఏమన్నా డౌట్స్ వస్తే యూ గో టు ద రూట్స్కి వెళ్ళి ఓకే. ఎందుకంటే నేను ఈ అరగంటలో ఈ షడ్దర్శనాల గురించి మొత్తం చెప్పలేను. 1, 2 పుస్తకం, అందుకే పుస్తకంలో రాశాను. ఇంకొకటి ఫర్దర్గా టాక్స్ ఉన్నప్పుడు ఒక్కొక్కటి తీసుకొని దాని గురించి మాట్లాడుకోవచ్చు. నేను మాట్లాడాను కూడా ఒక దర్శనం గురించి ఇంకొక వీడియోలో మాట్లాడాను. అట్లా మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు. సో మనకి ఈ ఫౌండేషనల్ ప్రిన్సిపల్స్ తెలిస్తే మనకున్న డౌట్స్ క్లారిఫై అవుతాయి. 1. రెండోది, మనకి ఏంటి స్పెషల్, మన సనాతన ధర్మం అంటే ఉట్టి నమ్మకం బేస్డ్. మన యూనిక్నెస్ ఏంటి? యూనిక్నెస్ ఓన్లీ నమ్మకంతో మనం బతుకుతున్నామా? ఏదో దేవతలు, దేవుళ్ళు, వాళ్ళ పెళ్ళిళ్ళు ఇట్లాగా మూఢనమ్మకంతో మనం ఉంటున్నామా? దీని వెనకాల రీజనింగ్, లాజిక్, ఎపిస్టమాలజీ, ఆంటాలజీ, ఎథిక్స్ అండ్ ఇట్లాంటివన్నీ ఉన్నాయా? ఇవన్నీ అంటే ఉన్నాయనే చెప్తున్నారు. ఉన్నాయి కదా, ఉన్నాయి కాబట్టే అవన్నీ మనకి తెలియకుండా అయిపోయాం. సో దీని ద్వారా మనం ఏంటి, మన సిద్ధాంతము, భారతీయమైన ఆలోచన విధానము, భారతీయమైన ఇండియన్ ఫిలాసఫీ, భారతీయమైన తత్వం తెలుసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాము, ఆనందంగా ఉంటాము, స్వేచ్ఛగా ఉంటాము. మిగతా మనుషులతోటి, మిగతా జాతులతోటి, మిగతా ప్రపంచ దేశాలతోటి, మిగతా జీవులతోటి కూడా మనం కలిసి ప్రయాణం చేయగలుగుతాము. ఈ మొత్తం ఈ విశ్వం అంతా బాగుంటుంది అని సారాంశం. అవును, అందులో చాలా ఉన్నాయండి. ఇప్పుడు టైం లేదు కాబట్టి చెప్పట్లేదు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ వాదశాస్త్రం, ఒకళ్ళతో వాదించాలంటే ఒకళ్ళతో డైలాగ్తో ఇన్వాల్వ్. ఇప్పుడు మనకి ఇంకొక కంట్రీతో డైలాగ్ ఉంది, ఇన్వాల్వ్ అవ్వాలి. ఆ డైలాగ్ ఎలా చేయాలి అనేది వాదశాస్త్రం ఉన్నది. డిబేటింగ్ ఒక శాస్త్రం ఉన్నది. ఎవరితో ఎలా, ఎప్పుడు, ఏ విధంగా మాట్లాడాలి, ఎదుటివాడి సిద్ధాంతం ఏంటి, మన సిద్ధాంతం ఎలాగా దాన్ని కౌంటర్ చేయాలి అనేది ఒక శాస్త్రం ఉన్నది. సో ఈ తత్వము, ఈ పుస్తకము ఎవరు చదవాలి, దీని టార్గెట్ క్లాస్ ఎవరు? సో ఇది ఎవరు చదవాలంటే నేను చెప్పింది ఏంటంటే 20-25 ఏళ్ల వాళ్ళ నుంచి చివరి దశకు ఉన్న వాళ్ళ అంత మటుకు చదవాలి. ఎందుకంటే మనలో ఏది మనల్ని దాంట్లో నుంచి జాగ్రత్త పరుస్తుందో, మనకి ఏది కాన్ఫిడెన్స్ ఇస్తుందో, మనకి ఎందులో ఈ శాస్త్రాల్లో నుంచి మనకి ఏ డౌట్స్ మనకి ఎట్లా క్లారిఫై అవుతాయో మనకే తెలియదు. అందుకని ఇది ప్రతి వాళ్ళకి నేను ఓపెన్గా పెట్టాను. ఎస్పెషల్లీ మన ఇండాలజీ అంటే మన సనాతన ధర్మంలో ఉన్న లాజిక్ అండ్ రీజన్ తెలుసుకోవాలని ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే, ఇది నేను రిలీజన్ గురించి మాట్లాడట్లేదు, పురాణం గురించి చెప్పట్లేదు, మన దేవతల గురించి చెప్పట్లేదు. దాంట్లో ఉన్న రీజన్, లాజిక్, దాని గురించి ఎలాగ మన వాళ్ళు బిల్డప్ చేసుకుంటూ వచ్చారు,
అనే దాని గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. అంటే మనకు ప్రశ్నించే లక్షణము, ఆలోచించే లక్షణము, అనుమానాన్ని నివృత్తి చేసుకునే లక్షణం, మన మెదడుని పదునుది పెట్టుకునే లక్షణము, చైతన్యం చెందే లక్షణము, ఒక మానవీయంగా ఉండే లక్షణము, ఇవన్నీ కూడా మన భారతీయ తత్వశాస్త్రం ద్వారా, విధానాల ద్వారా, ఆలోచన విధానం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ పుస్తకం దానికి ఉపయోగపడుతుంది. మనిషి యొక్క మానసిక వికాసానికి ఈ తత్వము, ఆ తత్వం మూలంగా జరిగిన ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ.